అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అలసందల్లో కాయలు కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 1/2 కిలో అలసంద కాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడుక్కుని ఇలా ఒక జాలీలో వేసుకోండి. వీటిని స్టీమ్ చేస్తున్నాను నేను, మీరు వాటర్ వేసి ఉడికించుకోవచ్చు కూడా. ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇది ఆయకుడుం పాత్ర. ఇందులో గ్లాసు వాటర్ వేసి ఇలా జాలి పెట్టుకుని దీని మీద అలసందకాయలు పెట్టుకుని మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక కొబ్బరి చెక్కను తీసుకుని ఇలా తురుముకుని పక్కన పెట్టుకోండి. పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. ఇది ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తీసి చూసుకుంటే ఇలా ఉడకాలి. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 4 ఎల్లుల్లిపాయల రేకలు దంచినవి వేసుకుని 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, టీ స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసినవి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలపండి. వీటిని ఇవి వేగినాక ఈ విధంగా ముందుగా స్టీమ్ చేసుకున్న అలసందల కాయలను ఇందులో వేసుకుని సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ తొందరగానే అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా తీసి ఇందులో 1/2 స్పూన్ కారం, ముందుగా రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపి ఇలా 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.